ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. యోగా మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి గొప్ప వరం అనే చెప్పుకోవాలండి. అది కూడా ఆరోగ్యపరంగా ఉన్నటువంటిది. ప్రత్యేకించి యోగా చేసిన మన పూర్వీకులందరూ కూడా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎంత పటిష్టంగా దృఢంగా ఉండేవారో. వాళ్ళు చేసే సాధనలు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండేవి. వాళ్ళు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే యోగా చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటాము, మానసికంగా కూడా చాలా బాగుంటాం అనేది ఆ మాట. అంటే వాళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో చాలా మంది యోగా చేస్తూ హెల్దీగా హ్యాపీగా ఉన్న వాళ్ళు చూసాం. ప్రత్యేకంగా ఒక వ్యక్తి అండి, వారు తాడేపల్లిగూడెంలో ఉంటారు. వెంజమూరి మాధవరావు గారు 30 సంవత్సరాలుగా వారు యోగా చేస్తున్నారు. ఉచితంగా యోగా నేర్పిస్తున్నారు చాలా మందికి. సో ఒకసారి వారితో మాట్లాడదాం అనిపించింది. జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ తెలిసిందే. కేవలం భారతీయులే కాకుండా ఫారినర్స్ కూడా చాలా మంది యోగా నేర్చుకోవడానికి మన దేశం వస్తున్నారు. ఇక్కడ నేర్చుకుని వెళ్ళి వాళ్ళ దేశాల్లో వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు. అంటే ఒక రోజును మనం అలా సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతిరోజు యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఉచితంగా యోగా నేర్పించే వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా కనిపించారు మాధవరావు గారు. వారిని ఆహ్వానించాము. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి యోగా గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఎవరెవరు యోగా చేయొచ్చు, ఎంతసేపు చేయాలి, అసలు యోగా వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి తెలుసుకుందాం. మాధవరావు గారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, సులువుగా ఆఫీసులో కూర్చున్నప్పుడు వర్క్ చేసేవాళ్ళు మరీ ముఖ్యంగా అప్పటికప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వటానికి ఏదైనా మూమెంట్స్ ఏమైనా చెప్తారా? అంటే చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి కదా రిలాక్సేషన్ ఇచ్చేవి, అలాంటివి ఏమన్నా మా కోసం? మరి ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకోవాలి. బాగా ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసినప్పుడు మన నడుం కాడి నుంచి చేతి వేళ్ల వరకు కూడా ఉన్న అవయాలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా అతి సన్నటి రక్తనాళాలను కూడా దీపనం జరిగి రక్త ప్రసారణ, శక్తి ప్రసారణ ఇలా అని జరుగుతుంది. స్ట్రైట్ గా స్టిఫ్ గా పెట్టాలి, స్ట్రైట్ గా ఉండాలి. నడువుని స్ట్రైట్ పెట్టాలి. మెయిన్ వెన్నెముక స్ట్రైట్ గా నిటారుగా ఉండాలి. ఇలా ఉండగలిగిన సేపు కొంచెంసేపు ఉన్న తర్వాత దీన్ని మనం కుడివైపుకి హోల్డ్ చేస్తాం. ఇలా ఈ కుడివైపు హోల్డ్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నడు మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న కండరాల ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది. సెంటర్, అదే సెంటర్. తర్వాత మళ్ళీ రివర్స్ లో లెఫ్ట్. ఈ విధంగా మనం లెఫ్ట్ రైట్ తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న కండరాలు ఫ్యాట్ కరిగి అంతా కూడా నైస్ గా తయారవుతుంది. చిన్న వయసులో చాలా మందికి ఈ వ్యాయామం లేక జారిపోయి ఉంటాయి. అవన్నీ కూడా నివారించడానికి ఇక్కడున్న స్కిన్ కానీ కండరాలని కూడా యాక్టివ్గా ఉండడానికి ఈ ప్రెస్ ఇందులో ఇప్పుడు మనం స్ట్రెచ్ చేసాం, పైకి లెఫ్ట్ సైడ్ చేసాం. ఇప్పుడు ట్విస్టింగ్ చేయాలి మనం. అంటే నడుముని తిప్పాలి. నడుము తిప్పినప్పుడు వెన్నెముక మెడకా నుంచి వెన్నెముక దాకా ఉన్న వెన్నెముక ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి రుగ్మతలు నివారించబడతాయి. ఎప్పుడైతే మనం అక్కడ ఒత్తిడి కలిగించామో ఆ ఒత్తిడి కలిగించిన చోటకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్తుంది. అక్కడికి బ్లడ్ లో ఉన్నదంటే ఆక్సిజన్, ప్రాణశక్తి ఎక్కువగా వెళ్తుంది. అక్కడ ఉన్న అవయాలను కూడా ఈ ప్రాణశక్తి తీసుకొని అవి బాగా వృద్ధి చెందుతాయి అనమాట. డిసీజ్ రాకుండా కాపాడు. ట్విస్టింగ్. ఇప్పుడు 2 చేతులతో మీరు సోఫా వెనక్కి పట్టుకోండి. ఎక్కడ మీకు వీలైతే అక్కడ పట్టి మీరు వెనక్కి తిరిగండి. ఇక్కడ మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఎంత బాగా వెనక్కి తిరిగి ఒక్క సేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉండేది ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ రివర్స్. ఇప్పుడు కంపల్సరీ రివర్స్. ఇలా ఈ సులువువి ఆఫీసులో పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అయితే ఆహారం లేకుండా అది ఎంప్టీ స్టమక్ మీద మాత్రమే చేయాలి. యోగా ఎప్పుడైనా సరే ఎంప్టీ స్టమక్ తో చేయాలా? ఉదయం పూట ఎంప్టీ స్టమక్. మన మధ్యాహ్నం అవసరం అయితే మన బాడీలో ఉన్నటువంటి ఆ రుగ్మతనికి సీరియస్ ని బట్టి మనం మధ్యాహ్నం కూడా చేయవలసి ఉంటుంది, భోజనం ముందు. అదేవిధంగా సాయంత్రం భోజనం ముందు 3 పూటలు చేస్తే ఆ ఉన్నటువంటి ఆ రుగ్మత త్వరగా తగ్గుతుంది. గురుగారు, ఒక సందేహం అండి, ఎంత సమయం చేయాలి యోగా? కొంతమంది ఏమంటారంటే రోజుకి 1 గంట మీరు ఇలా ఆసనాలు వేస్తూ యోగాసనాలు చేస్తే చాలు, అది సరిపోతుంది. లేదు వారంలో చూసుకుంటే ఒక 5 రోజులు చాలని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు
ఒక బెనిఫిట్ అంతా ఉందని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఆ బెనిఫిట్ ని మనం లబ్ధి పొందాలంటే ఎక్కువ రోజులు ఎక్కువ సేపు చేస్తూ ఉంటేనే మనకి లబ్ధి కలుగుద్ది. ఇప్పుడు ఏదన్నా మనకి అక్కర్లేని విషయాన్ని ఏమంటారు, అది బాగుండదు, తక్కువ చేయాలి, ఏదో అది మనకి అదే ఇష్టమైంది అనుకోండి, అంతే ఎక్కువ చేస్తాం. అదే విధంగా దీనిలో బెనిఫిట్ ఉంది కాబట్టి వారానికి ఇన్ని రోజులు చేయాలి, లేకపోతే రోజులో ఒక గంటే చేయాలని కాదు నియమం. కానీ బెస్ట్ టైం చెప్తారా? ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, బ్రహ్మ ముహూర్తం అంటారు దాన్ని. 4 గంటల నుంచి మీకు 5-5:30 దాకా సూర్యోదయం ముందు వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. ఎందుకంటే ఈ స్కూటర్లు కానీ కార్లు కానీ అవి తిరగవు ఆ టైంలో, మెయిన్ రోడ్ తప్ప మనకి ఇతర సమయాల్లో తిరగవు. ఆ తర్వాత మనకి ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల దగ్గర మనకి ఆక్సిజన్ బాగా ఉంటుంది. ఈ చెట్లు ఏం చేస్తాయంటే మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అక్కడ కానీ మనం కూర్చొని కాసేపు ప్రాణాయం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆక్సిజన్ మనకు పూర్తిగా వెళ్ళటం వల్ల మంచి 100% ప్యూర్ కల్తీ లేని ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ఆ విధంగా రోజు చేస్తే మంచిది, ప్రతిరోజు చెయ్యాలి. అది ప్రాతకాలంలో చేసిందే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శరీరం బాగా చెప్పినట్టు వింటది. ఎందుకంటే లోపల ఏమి ఉండదు, శరీరం లోపల ఏమి ఉండదు కాబట్టి దానికి వేరే డ్యూటీస్ లేవు. మీరు ఆహారం వేస్తే అది డ్యూటీ, అక్కడ వెంటనే దాని పని అది చేయాలి. అందుకని ఇప్పుడు ఎంటీ స్టమక్ మీద అయితే ఇప్పుడు మనం ఏదైతే యోగాన్ని చేస్తున్నామో దాన్ని అది పట్టుకొని బెనిఫిట్స్ ఎక్కువ తేడానికి చేస్తాను అన్నమాట ఆ సమయం. గురుగారు, యోగా గురించి చెప్పినప్పుడు అండి, యోగాసనాలు వేయటం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది తప్ప దానివల్ల ఇంకా ఉపయోగాలు ఏముంటాయి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటు ఇటు వంగుతుంది శరీరం, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ రోగాలు నయం అవ్వటం కానీ లేకపోతే బరువు తగ్గటం కానీ ఇవన్నీ అంత సులువు కాదు యోగా చేయటం వల్ల అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అయితే అదే కరెక్ట్ అయిన కాదు అంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం యోగా చేసామో, యోగా చేస్తే ఏం జరుగుతుంది మన శరీరంలో అని మనం ఒకసారి మనం ఆలోచించుకుంటే, యోగాలో స్ట్రెచ్చింగ్ ఇప్పుడు మనం చేసాం, శరీరాన్ని సాగదీస్తున్నప్పుడు మన శరీరంలో గ్రంథులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి అంటారు. ఆ గ్రంథులు ఏమవుతాయి, అది ఉద్దీపనం జరుగుతుంది. అంటే అక్కడ వచ్చేసి ఎక్కడైతే మనం ఆ ఉద్దీపనం చేసామో దానికి బ్లడ్ ఎక్కువ వెళ్తుంది, ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది, ఈ ప్రాణశక్తి ఎక్కువ వెళ్తుంది. కాబట్టి అది ఉద్దీపనం జరిగి ఆ వే కరెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు థైరాయిడ్ గంట తీసుకోండి, అది ఎక్కువ పనిచేసినా మనకి డిసీజే, తక్కువ పనిచేసిన డిసీజే, దాన్ని సమస్థితిలో ఉంచుతుంది యోగా. అంటే దాన్ని యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు కారు ఉంది, ఆ కారులో మనం వాడకుండా వారం రోజులు పెడితే స్టార్ట్ అవుతుంది. రోజు మనం దాన్ని వాడుతుంటే అది అలాగే మన శరీరం కూడా ఈ డైలీ యూజ్ చేసినప్పుడే ఆ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనం ఫస్ట్లో కొద్దిగా మనం వంగినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది, ఆ రోజు చేస్తున్న ఆ పెయిన్ అయితే క్రమేపీ తగ్గుతుంది, మనం ఎక్కువసేపు బెండ్ అవుతాం. అదే విధంగా మనం ఎక్కువసేపు యోగా చేయాలి, ఎక్కువ సమయం యోగా చేయాలి. యోగా చేయటం వల్ల ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి, 100% ఉంది. కాబట్టి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కోట్ల మంది ఇదే రోజు యోగా, ఇదే రోజు ఒకే టైంకి ఇతర 190 దేశాలు పైగా కొన్ని కోట్ల మంది ఆ సమయంలో మన యోగా చేస్తున్నారు. చాలా అద్భుతమైన అనంతకరమైన వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసేసుకున్నారు. కేవలం భారతీయులే కాదు, ఫారినర్స్ కూడా అంతే. మీరు 30 సంవత్సరాల నుంచి యోగా నేర్పించడం ఉచితంగా నేర్పిస్తున్నారని విన్నాను, ఎందుకండి? యోగాని నేను ఉచితంగా నేర్చుకున్నాను, అవసరం ఉచితంగా నేర్చుకున్నాను. మాకు తర్వాత కొన్ని కోర్సుల్లో డబ్బు కట్టవలసి వస్తుంది. అది యూనివర్సిటీలో కానీ లేదా బయట వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరం వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కోర్సుకి ఎంత చేస్తారు, డబ్బు ఇచ్చి మేము కోర్స్ చేసి నేర్చుకుంటే మేము ఫ్రీగా చెప్తున్నాం. ఎందుకంటే నాకు డబ్బు అవసరం లేదు అని, అవసరం లేదంటే పిచ్చోళ్ళ కింద అనుకుంటారు, డబ్బు అవసరం లేకుండా ఎవరు ఉంటుంది. అదే ఏమంటారంటే మీకు అవసరం లేదు మాకు ఇచ్చేయండి, ఉంది అంతే. అంటే ఆత్మసంతృప్తి ఉంది, ముందు కావాలి పోగేసుకోవాలి అంత ఇది లేకుండా, ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, కావాల్సింది ఏముంది ఇంకా, అంటే ముందు తృప్తి. మనకి ఇది చాలు, ఇదేముంది, ₹1,00,00,000 ఉన్నా వాడికి ఇంకా కోట్లు కావాలని వాడికి ఆ తాపత్రయం ఉండదు. నాకు ఆ తాపత్రయం లేదు. నాకు తెలిసిన విద్యని 10 మందికి పంచి వాళ్ళని
మోటివేట్ చేయాలి అనే వాడు ఇంకో 10 మందికి 100 మందికి చెప్పాలనే ఉద్దేశంతో గ్రేట్ మీరు ఆ విషయంలో ఇన్ని సంవత్సరాలుగా ఉచితంగా నేర్పించడం అనేది. ఇంకొకటి, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, అసలు కనీసం 2 అడుగులు కూడా వేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా. వాళ్ళు అంత పెద్ద పెద్ద ఆసనాలు కానీ శరీరం వంచడం కష్టమే. అలాంటి వాళ్ళు వేసుకునేటువంటి సులువైన ఆసనాలు ఏమైనా ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులు అనేది ఒక కాల్షియం డెఫిషియన్సీ వల్ల, తర్వాత వాళ్ళు సరిగా స్టాండింగ్ అవ్వకపోవటం, అంటే ఆ పోస్టల్ అనేది సరిగా లేకపోవటం వల్ల వెనక్కి వాలిపోవటం, మనం స్ట్రైట్గా నుంచోవాలి, వెనక్కి వాలిపోవటం, లేకపోతే ఏమన్నా పక్కకు ఒరిగిపోవటం, లేదా ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసి ఇది చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి లెగ్మెంట్స్ దెబ్బతింటం వల్ల ఆ డిఫికల్టీ వస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఎక్కడైతే మధ్యలో ఉన్న జాయింట్స్ కి మధ్యలో ఉన్నటువంటి ముద్దులాక్ష అంటారు దాన్ని, గమ్ము అరిగిపోవడం వల్ల వస్తుంది. అయితే ఇది గమ్ము తిరిగి మళ్ళీ కూడుకోవడానికి అది కొంచెం టైం పడుతుంది. అయితే మనకి ఇబ్బంది లేకుండా నడవడానికి కొద్దిగా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. మీరు డైలీ ఇప్పుడు మీరు ఈ పాదాన్ని బాగా పైకి తీసుకోవాలి. మనం కూర్చున్నాం కాబట్టి ఈ పాదాన్ని బాగా పైకి లాక్కోవాలి. లాక్కొని దీన్ని లెఫ్ట్ రైట్ తిప్పాలి. లెఫ్ట్ తిప్పినప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా వెనక కదులుతుంటాయి, నడువు నొప్పి తగ్గుద్ది. ఆ తర్వాత ఈ లెగ్మెంట్స్ కూడా ఇక్కడ జాయింట్ ఉంటుంది కాబట్టి ఇది పనిచేస్తుంది. తర్వాత దీన్ని మనం ఎక్కువగా సైకిల్ చేస్తున్నారు. సైకిల్ స్టాండ్ వేసి సైకిల్ తొక్కడం వల్ల సైకిల్ ఇది బాగా ఉపయోగపడుతుంది. సైకిల్ తొక్కే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు. బాగా బెనిఫిట్స్ అది వాళ్ళు బాగా. ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కనుక తొక్కితే అప్పుడు ఎక్కువ తగ్గుతుంది. అంటే అయితే అలా కాదు, వేరే వేరే దాని మీద దీన్ని ఇబ్బంది పెట్టకుండా నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తగ్గించవచ్చు. చేయటం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ దానివల్ల నష్టం లేదు. అయితే దీన్ని మనం రోజు దీనికి కొంత శ్రమ చేయాల్సి వస్తుంది. మనం స్నానం చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళు పోసి తర్వాత మళ్ళీ వెంటనే చన్నీళ్ళు పోయాలి. అంటే ఏమవుతుంది, అక్కడ వేడి నీళ్ళు పోసినప్పుడు బ్లడ్ అంతా కూడా ఎలాబరేట్ అయిపోతుంది. అంటే అక్కడ నరాలన్నీ కూడా ఇది అవుతాయి. వెంటనే చన్నీళ్ళు పోసినప్పుడు ఆ నరాలన్నీ కుంచుకుంటాయి. అలాగా అప్పుడు ఆ బ్లడ్ ఏంటంటే సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. జరిగినప్పుడు అక్కడ అవయాలని కూడా కొంచెం మూవ్మెంట్ వస్తుంది అనమాట. తర్వాత నూనె ఏదైనా ఆయిల్ రాసి మసాజ్ చేసుకోవాలి. రోజు మసాజ్ పాటించాలి. ఈ కింద పైన ఇవన్నీ కూడా చేయాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నమాట మోకాళ్ళ నొప్పులు. ఎటువంటి రోగాలు నయం అవుతాయండి యోగా చేయటం వల్ల? అసలు ఈవెన్ క్యాన్సర్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. క్యాన్సర్ కూడా. అయితే దీన్ని మనం సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఏవైతే తినకూడదో అవి తినటం మానేసి ఏవైతే ప్రాణశక్తి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, తర్వాత వచ్చేసి ప్రాణాయం, మెయిన్గా ప్రాణాయం. మన ఆహార విషయం మాట్లాడుకుంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. దానిలో ఉన్న ప్రాణశక్తిని మనం తీసుకోగలగాలి. ప్రాణశక్తి ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, దాన్ని మనం వండం, డైరెక్ట్ తింటాం కాబట్టి డైరెక్ట్ ప్రాణశక్తి మనకు వస్తుంది. అది తర్వాత కాయకూరలు ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాం, మనం ఫ్రై చేస్తాం. పచ్చి కూడా తినొచ్చు. మాకు యోగాలో రా ఫుడ్స్ అని పెడతారు, చాలా అద్భుతంగా టేస్ట్ గా ఉంటాయి. డైరెక్ట్ పోయితో పని లేదు, వండవలసిన పని లేదు, అలాగే తినేస్తాం. తింటా రుచిగా ఉంటుంది మెయిన్ అది. అంతేగాని మనం అది ఆరోగ్యానికి మంచిది కదా అని కష్టపడుతూ తినలాగా కాదు, ఆ ఇష్టంగా ఇంకా పెడితే ఇంకా బాగుండే అన్న అంత టేస్ట్ గా తయారు చేసుకోవచ్చు. అలాంటి ఆహారాలు తీసుకోవాలి. మెయిన్ గా పూర్తిగా అవాయిడ్ చేయాల్సినటువంటి ఆహారాలు ఏంటి? జంక్ ఫుడ్స్. మనం ఇప్పుడు అందరికి తెలిసిందే, జంక్ ఫుడ్స్ అంటున్నారు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అంటున్నారు, తర్వాత నిలవన్న ఆహారాలు. ఇప్పుడు అన్ని కూడా రెడీ టు పిక్, రెడీ టు ఈట్. ఏంటి అవన్నీ కెమికల్ కలిపిస్తే నిలవ ఉంటాయి. మన ఇంట్లో 1 కేజీ బియ్యం తెచ్చి ఆడ పెడితేనే 4 రోజుల తర్వాత సరిగ్గా మూతలు అయిపోతే పురుగులు వస్తున్నాయి. వీడు ఎప్పుడో చేసింది అది అడిపెట్టేసి మనం వేడి నీళ్ళు పోసుకొని తినేస్తాం. మరి ఎంతవరకు అది సంబంధించిన అంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటేనే అది మనం అన్ని రోజులు ఉన్నా కూడా పురుగులు రాకుండా ఉంటుంది. కానీ అలాంటి ఆహారాలు తినకూడదు కదా. ఇప్పుడు మనకేంటంటే గత్యంతరం లేదు, మనం రెడీగా వెళ్ళాలి, టైం లేదు, ఇక ఏదో దొరికిన ఆహారం తింటున్నాం కాబట్టి అందరూ చాలా వరకు ఏదో ఒక రకమైన డిసీజ్ తోనే ఉంటున్నారు. మాంసాహారం ఏం చెప్తారు మీరు? మాంసాహారం చెప్పాలి, సబ్జెక్ట్ చాలా పెద్దది అది. అయినా సరే ఏంటంటే మాంసాహారం తిన్న వాళ్ళకంటే కూడా తినని వాళ్ళు, శాకాహారులకే ఆరోగ్యం బాగుంది అని ఒక రుజువు దొరికింది దానికి. ఇప్పుడు
దాని గురించి మనం ఒక చిన్న విషయం ఏంటంటే, ఆహారం మనం తిన్నప్పుడు వెంటనే డైజెస్ట్ అయిపోవాలి. ఇప్పుడు శాకాహారం అనుకోండి, డైజెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక ఫ్రూట్స్ తిన్నారనుకోండి, 2 hours లో డైజెషన్ అయిపోయి దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ అన్ని కూడా మనం ఎంజైమ్స్ అన్ని కూడా మన పేగులు తీసుకొని వేస్ట్ ఏదైనా ఉంటే కింద మోసం రూపాయలు వెళ్ళిపోయింది. అదే కాయగూరలు తిన్నారనుకోండి 2-3 hours లో అది కాయగూరలు కూడా అయిపోతుంది. మనం ఫుల్ మీల్స్ తినేసాం, 4 hours లోపు అది కూడా ఖాళీ అయిపోతుంది. అయిపోయి బెనిఫిట్స్ ఏమంటే తీసుకుంటుంది, వేస్ట్ ఉంటే ఇంకా నిల్వ ఉండదు, ఏమి ఉండదు. అదే మీరు ఎన్వి తీసుకోండి, 24 hours పడుతుంది దాన్ని జీర్ణం చేయడానికి. ఇప్పుడు మనం తిన్న ఈ ఫ్రూట్స్ అయితేనేమి, కాయకూరలు అయితేనేమి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందులో. ఫైబర్ ప్రతి కాయకూరలో ప్రతి కాలంలో ఫైబర్ ఉంటుంది. ఈ దీనిలో ఎన్విలో 0 ఉంటుంది. 1% కూడా ఫైబర్ ఉండదు. ఫైబర్ ఉండకపోవడం వల్ల అది అరగడానికి లేట్ అవుతుంది, జీర్ణం అవడానికి లేట్ అవుతుంది. దానివల్ల జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఇంకా అనార్థాలు అలాగా పెరిగిపోతాయి. శాకాహారం మంచిది. మీ వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. మీ జీవన విధానం ఎలా ఉంటుంది? మీ రోజు ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు పాటించేటువంటి సూత్రాలు ఏమిటో మాతో పంచుకోండి. మేము రోజు 4 గంటలకి లేస్తామండి. ఒకసారి 3:30కి లేచినా కూడా కాసేపు ధ్యానమో కాసేపు ఆసనాలు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆసనాలు నేను క్లాస్లో చెబుతున్నా సరే ఇంటిగా నేను ఆసనాలు వేసుకుంటాం లేచిన తర్వాత. కారణం ఏంటంటే నాకు అవసరమైన ఆసనాలు ఉంటాయి. నేను యోగాశాల వెళ్ళిన తర్వాత నాకు అవసరమైన నేను వేసుకోను. అందరికి ఉపయోగపడే ఆసనాలు మేము చెప్పాలి అక్కడ. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు, చిన్న వాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అందరికీ ఉపయోగపడేలాగా. మనం ఎక్కడుందండి? మాది ఆర్టీసీ డిపో దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడి పక్కనే ఆనుకొని వెంకటేశ్వర స్వామి గుడి పక్కన హాల్ ఉంది. అక్కడ గత 20 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది యోగా క్లాస్. దాని ముందు 10 సంవత్సరాలు ఇంకా అక్కడక్కడ చేసేవాళ్ళం. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ గా అందులో జరగదు. 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉచితంగా చెప్తున్నారు. రోజుకి ఎంతమంది వస్తారు? రోజు మినిమం మాకు ఇవాళ తక్కువ వచ్చారంటే ఒక 40 మంది వస్తారు, 35-40 మంది వస్తారు. బాగా వచ్చారంటే 50-60 మంది వస్తారు. ఈ వచ్చిన వాళ్ళు కూడా మాకు ఎక్కువ సీనియర్ సిటిజన్స్, ఎక్కువ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఏదో రంగుతో వస్తారు. ఒక 10 రోజుల తర్వాత వాళ్ళకి కొంచెం తేలిక బెనిఫిట్ కలిగినట్టు ఉంటుంది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటారు. మీ దినచర్య 4 గంటలు లేవడం జరుగుతుందమ్మా. 4 గంటలు చేసిన తర్వాత వీలైతే గోరెచ్చని నీళ్ళు తాగుతాం. లేదనుకుంటే ఆ పెట్టుకోవడానికి వీలు కాని పక్షంలో 2 గ్లాసులు నీళ్ళు తాగుతాను. నీళ్ళు తాగిన తర్వాత కాలకృత్యాలు తీసుకొని ఒక అరగంట సేపు నాకు ఈ వయసులో మోకాళ్ళు నొప్పులు రావడానికి కొద్దిగా నొప్పులు ఉంటాయి అప్పుడప్పుడు. దానికి సంబంధించిన రాకుండా మళ్ళీ ముందు జాగ్రత్త కోసం దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటాను నేను. అంతకుమించి నాకు వేరే నా శరీరానికి వేరే రుగ్మత ఏం లేదు, వ్యాధి లేదు. ఈ మోకాళ్ళే అప్పుడు ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నుంచున్నా కొంచెం పెయిన్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే గతంలో ఉంది కాబట్టి. గతంలో మాది క్లాస్ షాప్, కింద కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళం. అప్పుడు అలా కూర్చోవడంలో అప్పుడు మోకాళ్ళ నొప్పులు చూపిస్తే మీకు అరిగిపోయిందండి, ఆర్థోపోరిస్ ఇంకా ఏయో చెప్పారు. మీరు కింద కూర్చోవద్దు, లెట్రిన్ కూడా మీరు కింద కూర్చోవద్దు, వెస్టర్న్ స్టైల్ రకరకాలుగా చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు మనం అలాగే కంటిన్యూగా వాళ్ళు చెప్పినట్టు మాట పాటిస్తే ఎప్పటికీ కింద కూర్చోలేం. ఎందుకంటే ఆ నరాలన్నీ కూడిపోతాయి. ఇలాగ కింద కూర్చోకుండా ఉండటం వల్ల నరాలు అక్కడికి లాగేస్తాయి, సిక్ అయిపోతాయి. అంతవరకే అంత అవుతాయి. మరి ఎప్పుడైనా కింద కూర్చోవాలంటే మన వల్ల అవదుగా, ఇంకా దాన్ని మానేస్తాయి, ఇంకా మన జీవితంలో కూర్చోలేం. అందుకోసం ఏం చేయాలంటే దాన్ని మనం మీరు కొన్ని ఆసనాలు వేసుకోండి, దాన్ని పాటించడం కోసం దాన్ని చేస్తాం. అక్కడి నుంచి యోగశాలకి వెళ్తాం. యోగశాలలో కరెక్ట్ గా మనం 5ంటికి అక్కడికి వెళ్తాం. ఇంతకుముందు 5ంటికి స్టార్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఈ మధ్య కొద్దిగా చలి, మొన్న దాకా చలి ఉంది కాబట్టి కొద్దిగా 10 నిమిషాలు లేటుగా వస్తారు అందరూ వచ్చేవాళ్ళు. అదే మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. వాకింగ్ కూడా మంచిది కదా అని చెప్పి మా వాళ్ళు కూడా వాకింగ్ అలవాటు చేసాం. కొంతసేపు అందరూ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఎక్సర్సైజ్ చేసుకుంటారు. మేము వాకింగ్ చేసి వచ్చేసి కరెక్ట్గా 5:30 కల్లా స్టార్ట్ చేస్తాం. 5:30 to 7 దాకా కంటిన్యూ క్లాస్ జరుగుతుంది అన్నమాట. ఈ 5:30కి స్టార్ట్ చేసి ఒక ½ an hour ఆసనాలు, వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తాం. 6 అవుతుందండి. 5:30 to 6 సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తాం.
సూర్య నమస్కారాలు అంటే ఇక మనం నన్ను చూసి చేసేదే ఉండదు, రోజు చేసేది కాబట్టి చేసుకుంటే వెళ్ళిపోతారు. అది వచ్చేసి అరగంట దాకా ఉంటుంది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత 5 నిమిషాలు రిలాక్సేషన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 7 దాకా 6:30 to 7 దాకా ప్రాణాయం ఉంటుంది. ఆ ప్రాణాయంతో మనకి లాస్ట్ లో మళ్ళీ ప్రేయర్ వచ్చేసి ముగించేస్తాం అనమాట. మాధవరావు గారు, ఇంకొక సందేహం అండి. నీటి విషయంలో దగ్గర దగ్గర 3-4 లీటర్ల నీళ్ళు తాగాలి ప్రతి ఒక్కరు, అలా తాగకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుందని, లేదా 5 లీటర్లు తాగాలని, 2 లీటర్లు తాగినా సరిపోతుందని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఒక మనిషి ఎన్ని లీటర్ల నీరు తాగాలి ఒక రోజులో? అంటే ఇప్పుడు ఇది కూడా కాంట్రవర్సీ ఉంది. ఒక ఆయన ఉన్న 5 తాగమంటాడు, ఒక ఆయన 2 సరిపోద్దు అంటారు. అలా కాకుండా మనకి తాగాలని ఇచ్చినప్పుడు తాగాలి అనిపిస్తున్నప్పుడే తాగాలి. ఇప్పుడు ఆకలేసినప్పుడు ఏమవుతుందండి, మనకు తినాలని మన లోపల మనం వేసిన ఆహారం అయిపోయింది, నాకు శక్తి కావాలి కాబట్టి మీరు వేయండి అని మనకి ఇంటిమేషన్ చెప్తుంది. అప్పుడు మనం భోజనం చేస్తాం. అలా కూడా ఇది కూడా మనకి తాగాలనిపించినప్పుడు తాగమని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా మన శరీరంలో 80% వరకు వాటరే ఉంటుంది. మనం 100 కిలోలు ఉన్నామంటే 80 కిలోల వరకు వాటర్ ఉంటుంది, 20 కిలోల బోన్స్ పోయి కండరాలు ఉంటాయి. అంటే ఈ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దానికి ఏంటంటే మనకి లోపల ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ, లోపల ఉన్నటువంటి ఈ డస్ట్ మనం తిన్న తర్వాత వచ్చేదంతా వేస్ట్, కానీ దాన్ని బయటికి పంపాలంటే వాటర్ ద్వారానే పంపాలి. మనం వేరే లేదు. మనం మోషన్ వెళ్ళాలంటే వాటర్ కావాలి, అలాగే యూరిన్కి వెళ్ళాలంటే వాటర్ కావాలి, చెమట ద్వారా బయటకు వెళ్తుంది, తర్వాత మన చీమిడి ద్వారా, అలాగే ఎన్నిటి కూడా మనకి వాటర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం మినిమం 2 నుంచి 3 వరకు బెటర్ అది. ఆ తర్వాత ఒక్కొక్కసారి మనకి చలికాలం వచ్చింది, మనకి తాగాలనే ఇన్సిడెంట్ ఉండదు, తాగాలనిపించదు. అయినా సరే మనం ఈ రోజు ఒక వాటర్ పెట్టుకొని ఈ వాటర్ సీసాలు ఎన్ని లీటర్ తాగామని చూసుకొని తాగుతూ ఉండాలి. అంటే డ్రింక్ టైం అని అలారం పెట్టుకుంటున్నారు, అరగంటకు ఒకసారి తాగాలని, ఒక గ్లాస్ నీళ్ళు అని చెప్పి, 2 గంటలకు ఒకసారి అని చెప్పి, ఇలా అలా ఆ స్టేజ్కి వచ్చేస్తాం. అండ్ ఇంకేంటంటేనండి, వర్క్ ప్లేసెస్ లో ఏసీలో ఉండి పని చేస్తారు కదా, దాహం కూడా ఎక్కువ అనిపించదు. అది కూడా ఒక అంతే కదా. ఇప్పుడు వాటర్ కావాలి కదా, మన లోపల ఆహారం అరగాలి. మరి ఆహారంలో ఉన్న వేస్ట్ అంతా మన కిందకు పంపాలంటే కంపల్సరీ వాటర్ ఉండాలి. మాధవరావు గారు, ఇప్పుడు జనరేషన్ చాలా మంది అంటే యోగా నేర్చుకునే ఎక్కువగా జిమ్లకి వాటికి వెళ్తూ ఉంటారు. యోగా చేసే వాళ్ళు కొంత తక్కువే కంపారిజన్ లో చూసుకుంటే. మీరు ఏం చెప్తారు వాళ్ళకి, ఇప్పటి జనరేషన్ కి? యోగానా జిమ్మా? ఇప్పుడు యోగా చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. మేము నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తాం, ఆసనం వేస్తాం, ఆసనం వేస్తే పడిపోవడం ఉండదు, పడిపోవడం దెబ్బలు కూడా తగలవు, ప్రాణం పోయేది లేదు అసలు. మీరు అదే తీసుకొని జిమ్ చేస్తే ఎంతమంది చనిపోయారు అంటే దానికి ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉందని అర్థమవుతుంది కదా. మరి వాళ్ళు ప్రాణాలు, జీవితమే కోల్పోయారు. తర్వాత యోగాకి దానికి మీరు టాలీ చేస్తే అక్కడ ఒక పోటీ తత్వం ఉంటుంది వాళ్ళ దానిలో. వాడికి కండలు ఎంత ఉన్నాయి, నాకు ఇంకా రావాలి, పోటీ. మాకు యోగా లేదా ఉండదు, నా పక్కనోడు నాతో పాటు చేస్తాడు అంతే. మేమిద్దరం కాంపిటేటర్స్ అయినా సరే మాకు ఉండదు. ఎందుకంటే అతను ఫ్లెక్సిబిలిటీని బట్టి అతనికి గిఫ్ట్ ప్రైజ్ వస్తుంది, నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువ నాకు వస్తుంది, కానీ అతని మీద ఈ విషయం పడక్కలేదు, నేను సాధన చేసుకోవాలి అంతే. ఇప్పుడు అక్కడ అలా కాదే, పోటీ తత్వం అన్నమాట. అలాగుంటుంది. తర్వాత వచ్చేసి దానివల్ల ఇప్పుడు మన శరీరానికి ఏంటి ఉపయోగం ఏంటి, మన మనసుకి ఏమైనా ఉపయోగం ఉందా, మన ఆధ్యాత్మికంగా ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు యోగా చేస్తే శారీరకంగా మానసికంగా బాగా ఉంటూ ఆధ్యాత్మిక రంగంలో మనం ముందుకెళ్తాం. మన గోల్ ఏంటి, మన ఆత్మని పరమాత్మను కలవడం. దానికి ఈ యోగా ఒక మార్గం. సో ప్రతి ఒక్కరు చేయాలని అంటారా యోగా? కంపల్సరీగా 100% అందరూ చేయగలిగితే మన భారతదేశం హాస్పిటల్ మూసేసుకొని యోగాలయాలు తెరిచేలాగా చేయాలి. మీరు ఇప్పుడు ఉచితంగా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మటుకే చెప్తున్నారు తాడేపల్లిగూడెంలో, మీ దగ్గర నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది కదండి, మరి వాళ్ళకి ఎలా? వేరే వాళ్ళు అక్కడ దాకా వచ్చి వాళ్ళకి కష్టం, ఆ టైం కంటే రాలేదు, దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తారు. కానీ ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు యోగా నేర్చుకుంటే మంచిదని చెప్తారు. యోగా శాలకు వెళ్ళమంటాం. ఇప్పుడు మాకు ఒక మేరీని ఒక అమ్మాయి ఉందండి, మా దగ్గర బాగా చాలా కాలం యోగా చేసింది.
ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా మాకు ఆ డిసీజ్ గురించి చెప్పరండి. వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్తారు మాకు, ఏమంటే మాకు చాలా బాగుందండి, మాకు ఆ డిసీజ్ పోయిందండి, ఈ డిసీజ్ పోయింది అని చెప్తారు. ఆ అమ్మాయి బాగా క్యూర్ అయిన తర్వాత పాలకొల్లు వెళ్ళిపోయింది, సొంతగా ఇల్లు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ బాగా టీచర్గా చేస్తుంది. చూడండి, మన దగ్గర బాగా తరిఫీజ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అది అంటే ఆవిడ ముందు రియలైజేషన్ అయిపోయింది. ఆవిడకున్న రుగ్మతలు తగ్గించుకొని ఇంకొకరికి తగ్గించడానికి అలాగే చాలా మంది నేర్చుకుంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు. మీకు ఏం చేద్దామని మీ గోల్స్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా స్టేట్ ఫస్ట్ అండి, గత 2016 నుంచి మేము స్టార్ట్ చేశాను ఈ యోగా కాంపిటీషన్స్. దానికి ముందు నుంచి యోగా చేస్తున్నాం కానీ కాంపిటీషన్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఒక 2014లోనో 2013లోనో మా తాడేపల్లిగూడెంలో కాంపిటీషన్ పెట్టారు. అప్పటిదాకా మేము యోగా చేసుకెళ్తున్నాం కానీ కాంపిటీషన్ ఉందని మాకే తెలియదు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళారు కాబట్టి మేము లోకల్ యోగా చేస్తున్నా కూడా మమ్మల్ని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఏదో మాకు కూడా కొన్ని పనులు చెప్పారన్నమాట. మార్కులు వేయటం ఎలా చేయాలి, వాళ్ళకి అసిస్టెంట్గా ఉండి చేయమన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఒక దానిలో పాల్గొనడానికి మేము ట్రైనింగ్ అవ్వడం మొదలుపెట్టాం. అలాగే వాళ్ళు భీమవరం నుంచి వచ్చారండి మాకు ఇక్కడ ఆ రోజు కాంపిటీషన్ పెట్టడానికి. సరే మేము మళ్ళీ భీమవరం వెళ్ళి ఆ కాంపిటీషన్ ఒక సిస్టమ్స్ ప్రకారం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇక కోర్సులు డిప్లొమా కోర్సు కూడా చేసాం భీమవరంలోనే. స్టేట్ కాంపిటీషన్లో ఫస్ట్ అండి. ఇప్పటి వరకు 2016 నుంచి 1-2 సార్లు మాత్రమే సెకండ్ ప్రైజ్, అది కూడా దాని వల్ల ఇప్పుడు అన్ని ఫస్ట్ ప్రైజ్ అండి. తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళానండి. నేషనల్ లెవెల్ వచ్చేసరికి నేషనల్ అంటే త్రూ టు ఇండియా అంతా కూడా అక్కడికి వచ్చేస్తారు. మన భారతదేశంలో అందుకున్నారు మీరు అవార్డులు? అక్కడ వచ్చేసి 5th వరకు తీసుకున్నాను, 5th ర్యాంక్ నేషనల్ లెవెల్లో యోగాలో 5th ర్యాంక్. ఇప్పుడు నాకు గోల్ 5th వచ్చానంటే ఫస్ట్ కి రావాలి నాకు గోల్. కోరుకుంటున్నాం మేము కూడా మనస్ఫూర్తిగా. కానీ చాలా చక్కగా చెప్పారు ఎలాగ చిన్న చిన్న టిప్స్, అసలు యోగా ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు నేర్చుకోవాలనేది. మీరు అన్నట్టుగా ఆ ఫస్ట్ ర్యాంక్ దాకా మీరు రీచ్ అవ్వాలి. మిమ్మల్ని చూసి ఇంకెంతో మంది యోగా నేర్చుకోవాలి, అదే మా కోరిక కూడా. జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే. అది కేవలం భారతీయులే కాకుండా పరాయి దేశం వాళ్ళు అంటే పక్క దేశస్తులు కూడా అందరూ నేర్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మరీ నేర్చుకుంటున్నారు చాలా మంది. సో అది సంతోషించదగ్గ విషయం. మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకొస్తే నేర్పిస్తే మాలాంటి వాళ్ళని నేర్చుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు, చాలా సంతోషం. తాడేపల్లిగూడెం నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే మీరు అనుకున్నవి అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరు. నమస్కారం అండి.